అందరికీ నమస్తే. వెల్కమ్ టు ఏపీ ఛానల్. నేను మీ అబిత. నేను ఈరోజు కేపీహెచ్‌బీలో ఉన్న వీజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ డెమో హౌస్‌లో ఉన్నాను. ఏంటి ఈ వీజే స్మార్ట్ ఆటోమేషన్ అనుకుంటున్నారా? సో, ప్రతి ఒక్కరికి ఇంటి కల ఉంటుంది. సో, మంచి ఇల్లు ఉన్న తర్వాత స్మార్ట్ ఫోన్‌తో పాటు స్మార్ట్ హోమ్ కూడా ఇప్పుడు చాలా ముఖ్యం. సో, ఇంట్లో ఉన్న ఐటెమ్స్ అసలు మనం స్మార్ట్‌గా తయారు చేసుకోవచ్చు? వాటిని ఎలా యూజ్ చేసుకోవాలి? దాంట్లో ఉండే ఫీచర్స్ ఏంటి? ఇలాంటి అన్ని డీటెయిల్స్‌ని ఈరోజు నేను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో, స్కిప్ చేయకుండా మొత్తం వీడియో చూసేయండి. వీజే స్మార్ట్ ఆటోమేషన్ గురించి మనకి పూర్తి డీటెయిల్స్ చెప్పడానికి వీజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ ఫౌండర్ డాక్టర్ జగదీష్ గారు మనతో పాటు ఉన్నారు. సో, హాయ్ అండి. హాయ్ మేడం. థ్యాంక్ యూ. మన వీజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ అనేది ఇప్పటికి 8 ఇయర్స్ నుంచి మార్కెట్‌లో చాలా సక్సెస్‌ఫుల్‌గా బిజినెస్ రన్ అవుతుంది. సో, మీరు ఇది అంటే స్టార్ట్ చేసి 8 ఇయర్స్ 8 ఇయర్స్ అవుతుంది. అవుతుంది. మనం 2015 నుంచి ఇప్పటికి మనకు హోమ్ ఆటోమేషన్‌లో చాలా మోడల్స్ మనం తయారు చేసాము. ఇప్పటికొచ్చేసరికేంటంటే మనకి ఈ ఐఓటీ టెక్నాలజీ అలాగే జిగ్బీ టెక్నాలజీ అనేది ఇప్పుడున్న ట్రెండింగ్ తగ్గట్టు మనం డిజైన్ చేసి పెట్టాము. దీనిలో మనకేంటంటే చాలా వెరైటీస్ వచ్చాయి. లైక్ ఓకే. మన హోమ్‌లో ఉండే కంప్లీట్ ఏసీస్, గీజర్స్, లైట్స్, ఫ్యాన్స్ అలాగే ప్రొఫైల్ లైట్స్ అలాగే మనకి కావాల్సిన కంప్లీట్ సెటప్ మొత్తాన్ని ఒకటే సింగిల్ యాప్‌లో డిజైన్ చేసి తీసుకొచ్చాం. మీరు జగదీష్ గారు ఆ! అంటే ఇప్పుడు ఆహ్, అప్పటినుంచి ఇప్పటికి మీరు రన్ చేస్తూ చాలా స్మార్ట్‌గా అవును. వస్తూ డిజైన్ వచ్చారు. చేసి పెట్టాం. ఇప్పుడు నాకు ఫస్ట్ డౌట్ ఏంటంటే ఇది మీ హౌస్ యాక్చువల్లీ. అవును. సో, అంటే నార్మల్‌గా ఎవరైనా ఆఫీస్‌కి తీసుకెళ్ళి చూపించడం జరుగుతది. అవునవును. సో, మీరేంటి అంటే హోమ్‌లో పెట్టడం ఏంటి కొంచెం ఫస్ట్ టైమ్ అడుగుతున్నాను. యెస్. ఎగ్జాక్ట్‌లీ మేడం. ఇప్పుడు మనకి ఆఫీస్ సెటప్‌కొచ్చేసరికేంటంటే, మనం ఆఫీస్‌లో అన్నీ ఆల్రెడీ ఇన్‌స్టాలేషన్ చేసేసి, అలెక్సా టర్న్ ఆన్, అలెక్సా టర్న్ ఆఫ్, సంథింగ్ అలా చెప్పగానే మనకన్నీ ఆన్ అవుతాయి, ఆఫ్ అయితాయి. సో, పర్ఫెక్ట్‌గా మనకి ఎగ్జిక్యూట్ అవుతుంది. సో, మనకి ఇప్పుడు ఆటోమేషన్‌కొచ్చే క్లయింట్స్ ఎలా ఉన్నారంటే, ఇప్పుడు పేరెంట్స్‌తో రావడం గానీ, లేకపోతే ఏజ్డ్ పీపుల్‌తో రావడం గానీ చేసేటప్పుడేంటంటే, వాళ్ళకి ఒక డివైస్ నేను చూపించిన తర్వాత, ఆ పర్టిక్యులర్ డివైస్ అనేది ఎలా వర్క్ అవుతుంది? అంటే టీవీకి ఎలా కనెక్ట్ చేస్తున్నారు? ఏసీకి ఎలా కనెక్ట్ చేస్తున్నారు? కర్టెన్‌కి ఎలా కనెక్ట్ చేస్తున్నారు? లైట్స్‌కి ఎలా కనెక్ట్ చేస్తున్నారు? హ్మ్. గీజర్ ఎలా వర్క్ అవుతుంది? సో, ఇలా మల్టిపుల్ క్వెషన్స్ వస్తున్నాయి. అవును. అందుకోసం ఏంటంటే, మనం ఈ ఆటోమేషన్‌ని కంప్లీట్ హోమ్ ఆటోమేషన్ విత్ హోమ్ ఎక్స్‌పీరియన్స్ చేసాం. ఓకే. సో, ఈ హోమ్ ఎక్స్‌పీరియన్స్‌కి ఎవరైతే వస్తారో వాళ్ళకి లైవ్ ఉంటుంది కంప్లీట్‌గా. సో, మీకు ఇక్కడికి వీడియో అందరూ రావచ్చు. అందరూ రావచ్చు. ఇక్కడొచ్చేసరికంటే మనకు వీడియో డోర్ ఫోను స్టార్టింగ్‌లో, దాని తర్వాత అలాగే స్మార్ట్ లాకు, అలాగే లైట్సు, అలాగే ఫ్యాన్సు, అలాగే కర్టెన్సు, అలాగే ఏసీసు, గీజర్సు అన్నీ ఇంక్లూడ్ చేసి పెట్టాను. మీకిది 3 బీహెచ్‌కే లైవ్ హోమ్ ఆటోమేషన్ ఎక్స్‌పీరియన్స్ సెంటరు. దీనిలో మనకి 3 బీహెచ్‌కేలో మీకేంటంటే హాలు, అలాగే డైనింగు, అలాగే బెడ్‌రూమ్సు, అలాగే కర్టెన్స్ అన్నీ కూడా ఆటోమేట్ చేసి లైవ్ ఎగ్జాంపుల్ కింద చూజ్ చేసడం జరిగింది. సో, దానివల్ల పేరెంట్స్ వచ్చినా, లేకపోతే కిడ్స్ వచ్చినా, లేకపోతే ఈజీగా సాఫ్ట్‌వేర్ పీపుల్ వచ్చినా, సో, వాళ్ళకి చాలా ఈజీగా వాళ్ళకర్థమవుతుంది. ఒకవేళ ఇక్కడికొస్తే మీరేంటంటే కొద్దిగా ఎక్కువ టైమ్ స్పెండ్ చేయొచ్చు. అవును. అంటే ఆపరేట్ చేయడానికి గాని, వర్కింగ్ మోడల్ తెలియడానికి కోసం గాని, లైవ్‌లో చూసేటప్పుడు ఏంటంటే కొద్దిగా బెటర్‌గా వాళ్ళకి అవును. ఎక్స్‌పీరియన్స్ అవుతుంది. దానివల్ల ఏంటంటే వాళ్ళకి మంచి నాలెడ్జ్ వస్తుందన్నమాట. సో, సూపర్. దాని ప్రిఫరెన్స్ కోసమే నేను ఈ హోమ్ ఆటోమేషన్‌ని విత్ హోమ్ ఎక్స్‌పీరియన్స్ కింద డిజైన్ చేసి వేయడం జరిగింది. సో, మీరుంటున్న హోమ్‌లోనే అన్నీ అంటే వచ్చిన వాళ్ళందరికీ ఇంత ఈజీగా ఇలా ఆ! యూజ్ చేసుకోవచ్చు ఇప్పుడు అంటే మనకి చాలా బావుంటది. ఇంకొక క్వారీ ఏంటంటే మాక్సిమం హైదరాబాద్‌లో ఉండే పీపుల్ అందరూ ఏంటంటే సాటర్‌డే, సండేస్ ఎక్కువ. అవును. సో, సాటర్‌డే, సండేస్ మాకు గూడా హాలిడే కావాలి.
సో మేము కూడా ఆఫీస్కి వెళ్ళలేనప్పుడు సో క్లయింట్స్కి ఆ రోజు డెమో కావాలంటే కొద్దిగా ఇబ్బంది అవుతుంది. మన ఆఫీస్ మణికొండలో కూడా ఇంకోటి ఉంది ఆల్రెడీ. సో అక్కడికి వచ్చే పీపుల్ అక్కడ మనం లైవ్ చూపిస్తాము. లేదు కంప్లీట్ హోమ్ ఎక్స్పీరియన్సే కావాలన్నప్పుడు సో లేట్ నైట్స్ అయినా సరే ఇక్కడికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఒక 1 అవర్ టైమ్ స్పెండ్ చేసి అయినా సరే వాళ్ళు క్లియర్‌గా నాలెడ్జ్‌ని షేర్ చేసుకొని అప్పుడు వెళ్తున్నారు. సో దీనివల్ల నాకు కొద్దిగా ఫ్లెక్సిబుల్, నేను కూడా అవైలబిలిటీ ఉంటాను ఆల్వేస్. అలాగే ఆఫీస్‌లో అవైలబిలిటీ ఉంటాను. అక్కడైతే అక్కడ, లేకపోతే ఇక్కడైతే ఇక్కడ. సో బేస్డ్ ఆన్ కస్టమర్, ఇప్పుడు మనకి ఎక్కువ ఇక్కడ కేపీహెచ్‌పీ ఎందుకు పెట్టామంటే బాచ్‌పల్లి, మియాపూర్, పటాన్ చెరువు, సో మనకి బాలనగరు, కూకట్పల్లి, మనకి ఇక్కడ అరబిందో నడుస్తున్న హైటెక్ సిటీ ఇవి కొద్దిగా దగ్గర కాబట్టి ఈ మిడిల్ ఏరియా దీనిలో చేయడం జరిగిందనమాట. జగదీష్ గారు నార్మల్‌గా అంటే పీపుల్స్ అందరికి హ్మ్. స్మార్ట్ హోమ్ అనగానే యెస్. మొత్తం ఎలక్ట్రిక్‌తో ఉంటది గదా! అవునవును. సో, ఎలక్ట్రిక్ ఫ్లక్చుయేట్ అయినప్పుడు హ్మ్. దానివల్ల ఏమైనా ప్రాబ్లమ్ ఉంటదా అని ఒక డౌట్ ఉంటది. అవునవును. అది ఒకసారి క్లియర్ సో జేయగలరా? నార్మల్‌గా ఏంటంటే మన ఆటోమేషన్ వల్ల ప్రతి డివైస్‌కి ప్రొటెక్షనే తప్ప ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఎందుకు అంటే మనం నార్మల్‌గా 6 యాంప్స్ స్విచెస్ వాడతాం రెగ్యులర్‌గా హౌసెస్‌లో. కానీ మన ప్రతి బోర్డ్ అనేది 10 యాంప్స్, 32 యాంప్స్ రిలేస్ వాడతాం అనమాట. సో ఒకవేళ ఫ్లక్చుయేట్స్ వచ్చినా సరే దానికి మన బోర్డ్ అనేది 100% సపోర్ట్ చేస్తుంది. మన డివైస్‌కి పవర్ రాకముందే మన డివైసే కంట్రోల్ చేస్తుంది ఫ్లక్చుయేషన్స్ వచ్చేసరికి. సో అది కూడా మనకు ఒక అడ్వాంటేజ్ ఆటోమేషన్ వల్ల. సో, ఇది చాలా సేఫ్ అండ్ సేఫ్ సెక్యూర్. అండ్ సెక్యూర్. ఈవెన్ ఒకవేళ మనకి ఔట్ సైడ్‌లో ట్రాన్స్‌ఫార్మర్ ఏదైనా ప్రాబ్లమ్ వచ్చినా సరే, లో కరెంట్ గాని, హై కరెంట్ వచ్చినా సరే, మన డివైసెస్‌లో ఆల్రెడీ రిలే సర్క్యూట్ అనేది హై యాంపే ఉంటుంది కాబట్టి, మన డివైసెస్ అంటే మన లైక్ టీవీస్ గాని, గీజర్స్ గాని, ఏసీస్ గాని ఇవన్నీ కూడా ప్రొటెక్టెడ్ అనమాట. సో, మీరేమైనా వారంటీ అలా ఇస్తున్నారా? సో మనకి ఆటోమేషన్ తీసుకున్న ప్రతి ఒక్కరికి 3 ఇయర్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో వారంటీ ప్రొవైడ్ చేస్తాము. వావ్! అలాగే 10 ఇయర్స్ ఏఎమ్స్ ఇస్తాను. ఏఎమ్స్ హ్మ్. అంటే యాన్యువల్ మెయింటెనెన్స్ చార్జెస్. సో ఓకే. కొంత అమౌంట్ తీసుకొని 10 ఇయర్స్ వరకు మన ప్రతి ప్రొడక్ట్‌కి నేను ఏఎమ్స్ ప్రొవైడ్ చేస్తున్నాను. జగదీష్ గారు ఇప్పుడు మీరన్నారు గదా! హ్మ్. అంటే ఈ స్మార్ట్ హోమ్‌లో ఏమేం అప్లయెన్సెస్ ఉంటాయి? అంటే ఏమేం మోడల్స్ ఉంటాయి? అవి ఎలా యెస్. యెస్. ఉంటాయో ఒకసారి మాకు లైవ్‌గా చూపిస్తారా? 100%. సో ఇక్కడ మనకొచ్చేసరికి అంటే లైవ్ వచ్చేసరికి ఏంటంటే మనకి స్టార్టింగ్ ఎంట్రన్స్ డోర్ దగ్గరికొచ్చేసరికి మనకి వీడియో డోర్ ఫోన్ ఉంటుంది. దాని తర్వాత స్మార్ట్ లాక్ ఉంటుంది. అలాగే హాల్‌కొచ్చేసరికి అంటే టీవీ కంట్రోలు, అలాగే ఏసీ కంట్రోలు, అలాగే కర్టెన్ కంట్రోలు, అలాగే లైట్సు, ఫ్యాన్సు, అలాగే సెన్సార్సు. సో ప్రతి ఐటెమ్ కూడా విత్ లైవ్ ఇన్‌స్టాలేషన్ అవైలబిలిటీ ఉంటుంది. ఒకసారి చూద్దాం. ఓకే. రైట్. కరెక్ట్. ఇప్పుడు మనం అన్నీ ఒకసారి లైవ్‌గా వెళ్లి హ్మ్. చూసి అవి ఎలా ఫీచర్స్ ఎలా ఉన్నాయి? ఎలా వర్క్ చేస్తున్నాయి? ఏంటి అనేది క్లియర్‌గా చూద్దాం. రండి. జగదీష్ గారు మోడల్స్ అని చెప్పారు. సో, అవును. అంటే ఈ రూమ్‌లో మొత్తం మోడల్స్ ఉన్నాయా? సో ఈ రూమ్ వచ్చేసరికి ఏంటంటే మనకి కంప్లీట్‌గా మన దగ్గర ఉండే మోడల్స్ అందులో మనకి టచ్ స్విచెస్, అలాగే ఎగ్జిస్టింగ్ హౌసెస్‌కి రెట్రోఫిట్ స్విచెస్, అలాగే సెన్సార్స్, అలాగే మనకొచ్చేసరికి ఏంటంటే సీన్ స్విచెస్, అలాగే ప్రీమియం టచ్ స్విచెస్ ఇవన్నీ ఉన్నాయి. వీటి గురించి ఒకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా ఎట్లా ఉంటుందనేది. ఓకే. ఇదొచ్చేసరికి ఏంటంటే మనకి 12 మాడ్యులర్ బోర్డు. 12 మాడ్యులర్ బోర్డ్‌లో మనకేంటంటే విత్ కస్టమైజ్డ్ ఐకాన్స్, అలాగే కస్టమైజ్డ్ లక్కీ నంబర్స్ కూడా మనం యాడ్ చేసుకోవచ్చు. సాకెట్స్, అలాగే ఫ్యాన్ విత్ రెగ్యులేటర్స్. అలాగే ఇదొచ్చేసరికి 8 మాడ్యులర్ బోర్డ్ విత్ గ్లాస్ ఫినిషింగు. ఇది 8 మాడ్యులర్ బోర్డ్ విత్ డిఫరెంట్ డిఫరెంట్ ఐకాన్స్. అలాగే ఎడ్జ్ వచ్చేసరికి రోజ్ వుడ్, బ్లాకు, గోల్డు. ఇందులో ఇంకా కలర్స్ వచ్చేసరికి వైట్ కలరు, అలాగే గ్రే కలరు. సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో టచ్ స్విచెస్ అనేది అవైలబిలిటీ ఉంటాయి. అంటే మనకి బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారం అంటే ఇంటీరియర్ స్విచెస్ తగ్గట్టు. సో కొంతమందికి గోల్డ్ కలర్ కావాలనుకోండి, మనం గోల్డ్ కలర్ ప్రొవైడ్ చేస్తాం. అంటే బ్లాక్ ప్లేస్‌లో గోల్డ్ కలర్. మన దగ్గర స్విచెస్‌లో కూడా కలర్స్ కలర్స్ కూడా కూడా అవైలబిలిటీ అవైలబుల్‌గా ఉన్నాయి. ఉన్నాయి. అలాగే ఎడ్జ్ కలర్స్. ఇప్పుడు మాకు రీసెంట్‌గా ఒక కస్టమర్ బ్లూ కలర్ ఆర్డర్ చేశారు. అంటే వాళ్ళ ఇంట్లో కొంత ఇంటీరియర్ వరకు బ్లూ కలర్ ప్యానెల్స్ ఉన్నాయి. సో దానికి మ్యాచ్ అయ్యేటట్టు బ్లూ కలర్. వావ్! సో ఇలా మనకి కస్టమర్ తగ్గట్టు కూడా మనం టచ్ స్విచ్‌ని అరేంజ్ చేస్తాం. ఓకే. సో ఒకవేళ ఎగ్జిస్టింగ్ వాళ్ళకి అంటే ఇప్పుడు టచ్ స్విచెస్ వాళ్ళు బడ్జెట్ లేదు, వాళ్ళకన్నా కొద్దిగా తక్కువ కాస్ట్‌లో కావాలి అంటే వీటిని మనం రెట్రోఫిట్ స్విచెస్ అంటాం. హ్మ్. ఈ రెట్రోఫిట్ స్విచెస్ ఉన్న స్విచ్ బోర్డ్స్‌లోనే ఆటోమేట్ చేసేస్తాం అన్నమాట. అంటే మీకు సింగిల్ కంట్రోల్ కంటే ఈ డివైస్ పెడతాం. ఓన్లీ సింగిల్ ఇది. 2 కంట్రోల్ అంటే ఈ డివైస్ పెడతాం. 6 కంట్రోల్ అంటే ఈ డివైస్ పెడతాం. 3 కంట్రోల్ అంటే ఈ డివైస్ పెడతాం. సో అట్లా మనకి ఎన్ని కంట్రోల్స్ కావాలంటే స్పెసిఫిక్‌గా ఆ కంట్రోల్స్ తగ్గట్టు ఈ డివైసెస్‌ని ప్రీవియస్ స్విచ్ బోర్డ్ బ్యాక్ సైడ్ ఇన్‌స్టాలేషన్ చేసి ఆటోమేషన్ చేస్తాం. అంటే ఆల్రెడీ ఉన్న ఉన్న వాటికి. వాటికే ఆ! మనం కంట్రోలర్స్‌ని బట్టి యాడ్ చేసుకోవచ్చు. యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇవి వచ్చరికి సెన్సార్స్ మనకి. ఇవి వచ్చరికి రెస్ట్ రూమ్స్‌లో గాని, అలాగే ఇది వచ్చరికి గ్లాస్ డోర్స్ గాని, ఇది వచ్చరికంటే పిఐఆర్ సెన్సార్స్, ఇవి వచ్చరికి అవుట్‌డోర్ సెన్సార్స్, ఇవి వచ్చరికి గ్యాస్ సెన్సార్స్, ఇవి వచ్చరికి పిఐఆర్ సెన్సార్స్, ఇవి వచ్చరికి మైక్రోవేవ్ సెన్సార్స్.
ఇవి వచ్చరికి వార్డ్రోబ్ సెన్సార్స్. ఈ సెన్సార్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. సో, అంటే ఆల్రెడీ ఉన్న వాటికి ఉన్న మనం వాటికి ఇవన్నిటిని ఇవన్నీ ఇంక్లూడ్ చేసేస్తాం అనమాట. అంటే మనం వాష్‌రూమ్ గాని, లేకపోతే రెస్ట్ రూమ్‌లో గాని డోర్ ఓపెన్ చేయగానే లైట్స్ ఆన్ అయ్యేటట్టు. అలాంటి హ్మ్. టెక్నాలజీ ఇప్పుడు ట్రెండింగ్‌లో ఉంది కాబట్టి, అవును. అలాంటి రిక్వైర్మెంట్ ఏ కస్టమర్‌కి ఉన్నా సరే దీన్ని మనం యాడ్ చేస్తాం. సో, ఉన్న హౌస్‌లోనే మనం ఏం చేంజ్ చేసుకోకుండా జస్ట్ యాడ్ వీటిని ఆన్ యాడ్ చేసుకుంటే చేసుకొని సరిపోతుంది. సో ఇవొచ్చేసరికి ఏంటంటే మనకి హోటల్ బోర్డ్స్ అనమాట. ఓకే. హోటల్ బోర్డ్స్‌లో మనకేంటంటే వర్టికల్ బోర్డ్స్ అనేది మాక్సిమం హోటల్స్‌లో వీటిని ప్రిఫర్ చేస్తారు. హోటల్స్ వాళ్ళకి ఏంటంటే విత్ కస్టమైజ్డ్ ఐకాన్స్, అలాగే మనకి కస్టమైజ్డ్ కలర్స్. మీరు ఇంతకు ముందు చూసిన ఏ కలర్స్ అయినా సరే దీనిలో ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అలాగే ఇవి సీన్ స్విచెస్. అంటే మార్నింగ్ కాఫీ టైమ్‌లో ఒక సీను, గుడ్ నైట్ అంటే ఒక సీను, రీడింగ్ అంటే ఒక సీను, అలాగే మ్యూజిక్ అంటే ఒక సీను. సో ఈ స్విచ్ మీద మనం ప్రెస్ చేయగానే ఇల్లంతా ఆ సీన్‌లో కన్వర్ట్ అయిపోతుందన్నమాట. ఓకే. సో ఈ విధంగా ఉంటాయి. ఇవి ఒక టైప్ ఆఫ్ స్విచెస్. ఇవి మ్యాగ్నెట్ టచెస్. మీరు మిడిల్‌లో ఆన్ చేసినా, సైడ్ ఆన్ చేసినా సరే మనకి ఆన్ అయ్యి ఆన్ ఉంటాయి. అయిపోతది. అంటే స్విచ్ బోర్డ్ కనిపించకూడదు. బట్ స్విచ్ లాగే యాక్ట్ చేయాలి. సో అలాంటి ఓకే. ఏరియాస్‌లో వాటిని ఇంటీరియర్ స్విచెస్ మనం ఇంక్లూడ్ చేసాం అన్నమాట. అవును. ఇవి డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్‌లో కలర్స్ అవైలబిలిటీ. ఇప్పుడు మీరు బ్లాక్ చూసారు కదా! ఇప్పుడు వైటు, గ్రే, వైట్ విత్ గ్లాసు, అలాగే సెమీ టచెస్. ఇవన్నీ సెమీ టచెస్ స్విచెస్. అంటే ఎగ్జిస్టింగ్ ప్యానెల్సే ఉంటాయి. వాటిలో మనకి స్విచ్ బోర్డ్స్ వస్తాయి. ఇవి కొన్ని సీన్ స్విచెస్. ఇవి కాస్త ప్రీమియం స్విచెస్. సో ఇదొచ్చేసరికి ఏంటంటే మనకి అన్నీ కూడా ఏంటంటే విత్ కస్టమైజ్డ్ ఐకాన్స్ లగ్జరీగా ఉంటుంది. ఇదొచ్చేసరికి మనకి అల్యూమినియం ప్యానెలింగ్ వస్తది. అల్యూమినియం. ఇదొచ్చేసరికి గ్లాస్ విత్ సాకెట్. ఓకే. సో వీటిలో కూడా మనం ఏంటంటే ఆన్, ఆఫ్, అలాగే రెగ్యులేటర్, అలాగే ఇంక్రీజ్, డిక్రీజ్ ఇలా కూడా మనం ఇంక్లూడ్ చేసుకోవచ్చు. సో, అంటే ఇందులో మనం ఒక్కటే కదా! అంటే ఏది కావాలనుకుంటే ఆ ఏది కావాలంటే మోడల్‌ని ఆ మనం మోడల్‌కి తీసుకోవచ్చు. వెళ్ళిపోతారు. మరి ఆ మోడల్ బట్టి చేసుకోవాలి. ఇప్పుడు నేను డోర్ గురించి చెప్పబోతున్నాను. సో, డోర్ స్మార్ట్‌గా ఎలా వర్క్ చేయబోతుంది ఏంటి అని క్లియర్‌గా చూద్దాం. సో మనకి ఇక్కడ వీడియో కాల్ కూడా వస్తది ఇట్లా. సో మనం ఇక్కడ ఆన్సర్ చేసుకోవచ్చు. మనం మాట్లాడుకోవచ్చు అన్నమాట. మేడం డోర్ ఓపెన్ చేసుకుంటండి. ఓకే. నా దగ్గర స్మార్ట్ లాక్ ఉంది. సో, దీంతో వచ్చేస్తాను. హ్మ్. సో, లాక్ ఉన్నా గూడా నా దగ్గర స్మార్ట్ కీ ఉండడం వల్ల వచ్చేసాను. సో, ఇది సింగిల్ డోర్‌కే ఉంటుందా? డబుల్ డబుల్ డోర్‌కి డోర్ కూడా? కూడా పెట్టుకోవచ్చు మేడం. ఓకే. ఇంకా ఇందులో ఇంకా ఇవి గూడా ఉన్నాయి గదా! హ్మ్. లైక్ స్మార్ట్ లాక్‌తో పాటు అండ్ మనం హ్మ్. ఆహ్, అలాగే నంబర్ లాక్ ఉంటుంది. సో, నంబర్ నంబర్స్ కూడా నంబర్ లాక్ లాక్ చేసుకోవచ్చు. ఉంటుంది. అలాగే ఇది ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఓహ్! సో అలాగే మాన్యువల్ కీ ఉంటుంది. అలాగే మనకొచ్చేసరికి ఏంటంటే మీకు ఆహ్, యాప్. యాప్ నుంచి కూడా మనం అన్‌లాక్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇన్ని ఆప్షన్స్ ఉంటాయన్నమాట. ఈ లాక్స్‌లో కూడా చాలా మోడల్స్ ఉన్నాయి. నేను మీకు చూపిస్తాను మోడల్స్ కూడా. ఓకే. రైట్. సో, డోర్‌లో ఇంకా మోడల్స్ ఏమున్నాయేంటో చూద్దాం. ఇప్పుడు మనం హాల్‌లో ఉన్నాం. సో, హాల్‌లో ఉన్న లైట్స్ గాని, ఫ్యాన్, ఏసీ, టీవీ ఇలా అన్నిటిని మనం ఎలా ఆపరేట్ చేసుకోవచ్చు? ఎన్ని టైప్స్ ఉన్నాయో ఒకసారి చూద్దాం. నా చేతిలో గూడా ఒక రిమోట్ ఉంది ఇప్పుడు ప్రెజెంట్. దీంతో కూడా మనం ఆల్ ఆఫ్ అంటే ఆఫ్ అయిపోతుంది. సో, సో ఆల్ ఆన్ అంటే ఆన్ అయిపోతుంది. సో ఇట్లా మనం మీరు రిమోట్‌తో చేశారు కదా మేడం. నేను ఇప్పుడు ఏంటంటే మొబైల్ యాప్‌తో చేస్తాను. ఇప్పుడు ఈ మొబైల్ యాప్‌లో నేను ఆను, అలాగే ఆఫ్. సో ఇవన్నీ కూడా ఆఫ్. సో కంప్లీట్‌గా ఆఫ్ ఇప్పుడు. సో ఆఫ్ అయిపోతాయి ఆటోమేటిక్. ఇది కంప్లీట్‌గా ఆఫ్. ఆ! సో దీంతో పాటు ఏంటంటే మనకి దీనిలోనే మనం ఏం చేస్తామంటే షెడ్యూల్ చేసుకోవచ్చు. అలాగే ఎన్ఎఫ్‌సి సపోర్టెడ్ ఉంటుంది. ఇప్పుడు మనం ఇక్కడ మీరు చూసినట్లయితే నేను ఇక్కడ కూర్చుంటాను. ఓకేనా? సో ఇప్పుడు హాల్ మొత్తం ఆఫ్‌లో ఉంది కదా! హ్మ్. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఎన్ఎఫ్‌సి ట్యాగ్ ఇక్కడ పెడుతున్నాను. సో ఆటోమేటిక్‌గా నాకు రూమ్‌లో ఉండే లైట్స్, ఫ్యాన్స్ అన్నీ కూడా ఆన్ అయిపోతాయి. ఒకసారి చూడండి. ఇది ఎన్ఎఫ్‌సి ట్యాగ్. ఎన్ఎఫ్‌సి ట్యాగ్. ఓకే. ఒకసారి ఇక్కడ చూడండి. సో మనం ఇక్కడ ఏంటంటే ఈ ఎన్ఎఫ్‌సి ట్యాగ్స్ ఎలా అయితే ఉంటాయో ఇదొకటి ఆన్‌కి, ఒకటి ఆఫ్‌కి. సో ఇలా కూడా మనం ఆన్, ఆఫ్ చేసుకోవచ్చు. అంటే మన దగ్గర ఉండేటప్పుడు ఏంటంటే జస్ట్ ట్యాప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆన్, ట్యాప్ చేస్తే ఆటోమేటిక్‌గా ఆఫ్. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇదొక ఆప్షన్. ఓకే. ఆ! సో ఈ ఎన్ఎఫ్‌సి ట్యాగ్స్ కూడా ఏంటంటే ఎలా ఉంటాయంటే చాలా సింపుల్ ట్యాగ్స్ అన్నమాట.
సో జస్ట్ సింపుల్ ట్యాగ్స్ ఇవి. సో వీటిలో మనం ఏంటంటే స్టిక్కర్స్ లా స్టిక్కర్స్ ఉన్నాయి. లా ఉంటాయి. ఓకే. మనం సోఫాలకు గానీ, లేకపోతే డైనింగ్ టేబుల్స్ కానీ, లేకపోతే మనం ఎక్కడైతే కావాలో బెడ్‌రూమ్స్‌లో గానీ ఈజీగా జస్ట్ స్టిక్ స్టిక్ చేసుకోవడం. చేసుకోవచ్చు. హ్మ్. ఓకే. సో ఇప్పుడు మీరు ఆన్ చేశారు కదా! ఇప్పుడు నేను వాయిస్‌తో ఆపరేట్ చేస్తాను. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈ లైట్స్ ఉన్నాయి కదా మేడం! ఈ హ్మ్. లైట్స్ పైన. హ్మ్. ఇది నా అలెక్సా. ఓకే. ఇది నా అలెక్సా డివైస్. అలెక్సా టర్న్ ఆఫ్ J3. అలెక్సా టర్న్ ఆఫ్ J4. సో ఇప్పుడు J3 ఆగిపోయింది. J4 ఆగిపోయింది. J4 ఆగిపోయింది. ఓకేనా? సో అలాగే మనకి ఇటువైపు టీవీ చూడండి ఒకసారి. అలెక్సా టర్న్ ఆఫ్ టీవీ. సో టీవీ అనేది ఆఫ్ అయిపోయింది. ఇప్పుడు మన ప్రొఫైల్ లైట్ ఉంది కదా మేడం! హ్మ్. ఈ ప్రొఫైల్ లైట్‌లో అలెక్సా టర్న్ ఆఫ్ ప్రొఫైల్ 2 ఇన్ హాల్. ఆఫ్. అలాగే మనకి ఏసీ ఉంది. ఇక్కడ మనకి ఏసీ. సో ఇప్పుడు ఏసీని కూడా మనం వాయిస్‌తో ఆపరేట్ చేయొచ్చు. అలెక్సా టర్న్ ఆన్ ఏసీ ఇన్ హాల్. సో ఆటోమేటిక్‌గా ఏసీ అనేది మనకి ఆన్ కండిషన్‌కి వచ్చేస్తది. ఆన్ అయింది. ఓకే. సో ఈ విధంగా మన హౌస్‌లో ఉండే ప్రతి అప్లయెన్సెస్‌ని కూడా మనం చాలా ఈజీగా రిమోట్ ద్వారా, అలాగే ఎన్ఎఫ్‌సి, అలాగే మొబైల్ యాపు, అలాగే వాయిస్ ఇలా డిఫరెంట్ వేస్‌లో మనం ఆన్ అండ్ ఆఫ్ చేయొచ్చు. ఇప్పుడు అన్నీ కూడా ఒకసారి నేను ఆన్ చేస్తున్నాను. సో ఎలా ఉంటుంది ఏంటో చూద్దాం ఒకసారి. ఆన్ చేస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఒక సింగిల్ క్లిక్‌తోనే సీన్స్‌లో కూడా ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిలో గూడా మనం అంటే ఆన్ ఆఫ్ ఆల్రెడీ చేసుకోవచ్చు. హ్మ్. సో మరి తగ్గించడం, పెంచడం ఆ! ఇప్పుడు ఫ్యాన్ గాని, లైటింగ్స్ గాని ఆ! తగ్గించాలన్నా, సో పెంచుకోవాలన్నా కూడా ఎగ్జాక్ట్‌లీ మేడం. సో చేసుకోవచ్చా? బాగా అడిగారు. సో ఇవన్నీ ఏంటంటే మన దగ్గర ఉండే లైట్స్. ఈ లైట్స్ మనం ఓన్‌గా మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం. విత్ బడ్జెట్‌లోనే ఉంటాయి. వీటిలో ఏంటంటే మనకి 3 ఇన్ 1 లైట్స్ ఉంటాయి అవైలబిలిటీ. మనకి వార్మ్ వైట్, కూల్ వైట్, నేచురల్ వైట్ అలాగే డిమ్మింగ్ ఆప్షన్‌లో కూడా ఉంటాయి. సో మనకి డెమో రూమ్ ఉంది కాబట్టి డెమో రూమ్‌లో ప్రతి లైట్‌ని ఆన్ అండ్ ఆఫ్ చేసి అలాగే డిమ్మింగు 3 ఇన్ 1 ఆప్షన్ ఎలా ఉందో కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేసి చూపిస్తాను. ఓకే. సో ఇప్పుడు మనం మన ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌లోకి వెళ్దాము. సో దీనిలో ఎలా ఉంటుందో మనకి కంప్లీట్ మీకు నాలెడ్జ్ కోసం ఒకసారి చూద్దాం. రైట్. ఇప్పుడు మనం డోర్ లాక్స్‌లో మోడల్స్ ఏమున్నాయి అవేంటో ఒకసారి చూసేద్దాం. ఓకే. ఇప్పుడు మీరు లాక్ ఓపెనింగ్ చూసారు కదా మేడం! ఆర్ఎఫ్ఐడి ఇవన్నీ గూడా. హ్మ్. సో అలాగే మన దగ్గర చాలా మోడల్స్ లాక్స్ ఉన్నాయి. ఓకే. అది కూడా కస్టమర్ కలర్స్ అన్నమాట. ఇప్పుడు మీకు ఇదొక టైప్ లాక్. ఇందులో మీకేంటంటే కంప్లీట్‌గా కాపర్ కలర్ వస్తుంది. ఓకే. సో ఇది కాపర్ కలరు. సో ఈ ఇందులో కలర్స్ గూడా ఉన్నాయి. కలర్స్ కూడా అవైలబిలిటీ ఉంటాయి. సో బయట మార్కెట్‌లో లేని కలర్స్ కూడా మన దగ్గర అవైలబిలిటీ ఉంటాయి. వావ్! అంటే కంప్లీట్‌గా ఇంటీరియర్ మనం ఏంటంటే కంప్లీట్‌గా ఇంటీరియర్ తగ్గట్టు ప్రొడక్ట్స్ మనం కస్టమర్‌కి ప్రొవైడ్ చేస్తున్నాం. ఇది కాపర్ కలర్ అయితే వీటిల్లో మనకేంటంటే ఇది రోజ్ వుడ్ కలరు. అలాగే మీకు మీరు పట్టుకున్నారా? సో ఇందులో మీకేంటంటే కాపర్ కలరు అలాగే బ్లాక్ కలర్. ఇది కూడా ఏంటంటే షైనింగ్ అన్నమాట. ఇవన్నీ కూడా. ఇందులో మనకేంటి ఇక్కడ ఫింగర్ ప్రింట్ ఉంటుంది. ఇక్కడ నంబర్ లాకింగ్ ఉంటుంది. ఇక్కడ ఆర్ఎఫ్ఐడి కీ ఉంటుంది. ఇక్కడ మాన్యువల్ కీ ఉంటుంది. ఇది మాన్యువల్ కీ. అలాగే ఆహా! ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే మొబైల్ ఆప్షన్ ఉంటుంది. అలాగే ఓటీపీ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంటుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసరికి ఏంటంటే ఇలాగొస్తదన్నమాట. జగదీష్ గారు మన దగ్గర డోర్ లాక్సే కాకుండా క్యాబినెట్ లాక్స్ కూడా ఏమైనా ఉన్నాయా? సో మన దగ్గర ఏంటంటే సీక్రెట్ లాక్స్, అలాగే ఇన్విజిబుల్ లాక్స్, అలాగే క్యాబినెట్ లాక్స్. ఓకే. సో అలాగే మనకేంటంటే కొద్దిగా సీక్రెట్ లాక్స్ అలాంటివి కూడా మన దగ్గర ప్రొవైడ్ చేస్తున్నాము. అవి ఎలా ఉంటాయో చూద్దాం. సో ఇదొసరికి నార్మల్‌గా ఏంటంటే మన వార్డ్‌రోబ్స్‌లో యూజ్ చేసేవే. సో దీనిలో వచ్చేసరికి ఏంటంటే ఇది మనకి ఫింగర్ ప్రింట్ లాక్. ఇది మనం నాబ్ లాక్ కూడా వాడుకోవచ్చు. సో ఫింగర్ ప్రింట్ వద్దు మనకి నంబర్ లాకింగ్ కావాలనుకుంటే ఇదొచ్చేసరికి మనకి నంబర్ లాకింగ్. ఇదొక మోడలు. ఓహ్! నాకు కస్టమర్‌కి నంబర్ లాకింగు ప్లస్ ఫింగర్ ప్రింట్ ఫింగర్ 2 ప్రింట్. కావాలనుకుంటే ఈ టైప్ ఆఫ్ లాక్ ప్రొవైడ్ చేస్తున్నాము. సో మీరిక్కడ చూస్తున్న లాక్ ఏంటంటే ఇది మనకి ఆర్ఎఫ్ఐడి కార్డు. ఓకే. ఇది ఇన్విజిబుల్ లాక్. ఇది మీకు ఓపెన్ అవుతుంది. ఇది మీకు ఓపెన్ అవుతుంది. సో ఇది మీరు ఓపెన్ చేస్తే రాదు. యాహ్! ఓకేనా? రావట్లేదు. సో మీరు ఈ కీని ఇక్కడ జస్ట్ ట్యాప్ చేయండి. సో ఇప్పుడు మీకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓహ్! సో దీన్ని మళ్ళీ ఇన్విజిబుల్ ట్యాప్ లాక్స్ చేసుకుంటే? ఆటోమేటిక్‌గా క్లోజ్ అయిపోతుంది. ఓకే. ఓకేనా? సో ఇన్ని మోడల్స్ మనకు లాక్స్‌లో అవైలబిలిటీ ఉన్నాయి. సో కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మన లాక్స్‌ను కూడా వాళ్ళకి ప్రొవైడ్ చేస్తున్నాం. వావ్!
చాలా బాగున్నాయి. సో, అంటే ఇన్ని ఫీచర్స్, ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మరి వీటి బడ్జెట్ ఎలా ఉంటది ఒకసారి సో, క్లియర్‌గా? బడ్జెట్ అనేదేంటంటే మనకి నార్మల్‌గా ఆహ్, బడ్జెట్ ఎలా ఉంటుందంటే మేడం, మనకి 2 బీహెచ్‌కే, అలాగే 3 బీహెచ్‌కే, అలాగే విల్లా ఈ ప్రాజెక్ట్స్ మనం ఎక్కువ చేస్తున్నాం. మీరు ఇందాక చూస్తున్న బోర్డ్స్ ఏంటంటే మనకి విల్లా, ఒక విల్లాకు. సో, 2 బీహెచ్‌కేకి రెట్రోఫిట్ మోడల్‌కి వెళ్లారనుకోండి. సో, మనకు 30,000-35,000లో అయిపోతుంది. మీరు ఈ ప్రైస్ ఎక్స్‌పెక్ట్ చేసి ఉండరు. ఓకే. ఓకేనా? సో, ఒక 2 అన్ బీహెచ్‌కే ఆటోమేషన్ చేయాలి అంటే ఆల్రెడీ స్విచ్ బోర్డ్స్ ఉండి వాటిని ఆటోమేట్ చేయాలంటే 30,000-35,000లో అంటే మనం ప్రొవైడ్ మీరందులో చేయొచ్చు. అన్ని అందులో ఇవన్నీ మనకి కావాల్సిన ఫెసిలిటీస్ లైట్సు, ఫ్యాన్సు, ఏసీసు, గీజర్సు వీటి వరకు కర్టెన్స్ కర్టెన్స్ కొద్దిగా ప్రీమియం వస్తుంది. ఈచ్ కర్టెన్ మనకి 15,000-18,000 రేంజ్‌లో పడుతుంది. బేస్ ఆన్ సైజు, లెంత్ కూడా ఉంటుంది. సో, అంటే లైట్స్, ఫ్యాన్స్, ఏసీస్, గీజర్స్ కంట్రోల్స్ వరకు 30,000-35,000 మనకి బేసిక్ మిడిల్ క్లాస్ బడ్జెట్‌లో మనం దాన్ని ప్రొవైడ్ చేస్తున్నాము. ఓకే. ఒకవేళ మీరు 3 బీహెచ్‌కే ఆటోమేషన్ చేద్దాం అనుకున్నారనుకోండి. 3 బీహెచ్‌కే ఆన్ అరౌండ్ ఒక 40,000-45,000. సో, రెట్రోఫిట్ మోడల్‌కొచ్చేసరికి. లేదు మీరు టచ్ స్విచెస్‌కి వెళ్దాం అనుకున్నారనుకోండి. టచెస్ అంటే మనం చూస్తున్న కస్టమైజ్డ్ ఐకాన్స్, కస్టమైజ్డ్ కలర్స్. సో, వీటికి వెళ్దాం అనుకుంటే 2 బీహెచ్‌కే 60,000-70,000 బడ్జెట్ ఉంటుంది. 3 బీహెచ్‌కే వచ్చేసరికి 80,000-90,000 బడ్జెట్ ఉంటుంది. సో, వీటిలో మీకేంటంటే మీరు కొత్తగా ఏం కొనవసరం లేదు. అంటే మేమే ప్రొవైడ్ చేస్తాము సాకెట్స్, మేమే ప్రొవైడ్ ఓహ్! చేస్తాము స్విచెస్, అలాగే ప్యానెల్సు, ఆహ్, ఫ్యాన్ విత్ రెగ్యులేటర్ అన్నీ మేమే ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మీరు స్విచ్ బోర్డ్‌లు కొనే పరిస్థితి కూడా అవసరం లేదు. ఓకే. ఒకవేళ మీకు యాడ్ ఆన్ బడ్జెట్‌లో ఏదైతే ఉంటుందో ఒక కర్టెన్, ఒక స్మార్ట్ లాక్, వీడియో డోర్ ఫోను ఇవి అందరు కస్టమర్స్‌కి రిక్వైర్మెంట్ ఉండదు. హ్మ్. సో, ఎవరైతే విల్లా లేకపోతే ఏదైనా డూప్లెక్స్ హౌసెస్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ప్రకారంగా సైజెస్ ప్రకారంగా మనం కర్టెన్స్ యాడ్ చేస్తాం. కర్టెన్ కూడా మన దగ్గర బెస్ట్ ప్రైస్ 15,000 నుంచి స్టార్ట్ అవుతది. ఓకే. సో, బయట మార్కెట్‌లో ఒక్కొక్క కర్టెన్ 35,000 రేంజ్ ఉంటుంది. ఆ! మనం ఓన్‌గా వాటిని కూడా అడాప్ట్ చేసుకున్నాం కాబట్టి మనకి ప్రీమియం రేంజ్‌లోనే 15,000 రూపీస్‌లోనే మనకి కర్టెన్స్ కూడా అవైలబిలిటీ ఉన్నాయి. సూపర్. సో, ఇది మనకి బడ్జెట్ విషయం అన్నమాట. ఓకే. సో, పూర్తిగా అంటే న్యూ హౌస్ తీసుకున్నాను. హ్మ్. నాకింక మొత్తం మీరే అన్నీ చేసి పెట్టండి. ఆ! అప్పుడు దానికి ఎలా ఉంటది మరి? సో, సేమ్ ప్రైసెసే మేడం. ఓకే. సో, సేమ్ ప్రైసెసే. వీటికి మనం ప్రతి బోర్డ్‌లో మనం పెట్టే డివైస్ కాస్ట్ యాడ్ చేస్తున్నాం తప్ప, మనకి ఫిక్స్‌డ్ ప్యాకేజ్ అంటూ ఏం లేదు. ఓకే. మనం కొంతమంది యాడ్ ఆ! చేసుకునే ఆ! దాన్ని బట్టే మన కొంతమంది రేట్. సార్ నా బడ్జెట్ 15,000, 20,000 అంటారు. మనం 20,000లోనే అన్ని రూమ్స్, అన్ని లైట్స్, ఫ్యాన్స్ కాకుండా వాళ్ళు యూజ్ చేసేవి. అంటే హాల్‌లో ఓకే. ఒక 4 లైట్లు, ఒక ఫ్యాను. హ్మ్. బెడ్‌రూమ్‌లో ఒక 4 లైట్లు, ఒక ఫ్యాను. డైనింగ్ దగ్గర ఒక 4 లైట్లు, ఒక ఫ్యాను. అంటే ఇవి ఆ! బేసిక్ రిక్వైర్మెంట్. వాటిని 20,000-25,000లో మనం ఇస్తాం అన్నమాట కస్టమర్ తగ్గట్టు. సో, కస్టమర్ రిక్వైర్మెంట్‌ని బట్టి రిక్వైర్మెంట్ వాళ్ళకి తగ్గట్టు ఏం కావాలంటే దాన్ని బట్టి కూడా బడ్జెట్ అనేది ఎగ్జాక్ట్‌లీ. ఉంటుంది. ఎగ్జాక్ట్‌లీ. మనకేంటంటే కస్టమర్ సాటిస్ఫాక్షన్. ఆయన బడ్జెట్ 20,000 అనుకుంటే మనం 20,000లో ఆటోమేషన్ చేస్తాం. ఆయన బడ్జెట్ 50,000కి 50,000లో చార్జ్ చేస్తాం. ఇప్పుడు మేము విల్లా మీరు చూస్తున్న బోర్డ్స్ వేసారు కదా! ఆల్‌మోస్ట్ 1.8 లాక్ నుంచి 2 లాక్స్ వరకు పడింది. అంటే వాళ్ళు ఇంక్లూడ్ కర్టెన్స్ యాడ్ చేసుకున్నారు, బోర్డ్స్ యాడ్ చేసుకున్నారు, వీడియో డోర్ ఫోన్ యాడ్ చేసుకున్నారు, స్మార్ట్ లాక్ యాడ్ చేసుకున్నారు. సో, వాళ్ళ బడ్జెట్ 2 లాక్స్ వరకెళ్ళిందనమాట. ఓకే. సో, బేస్డ్ ఆన్ కస్టమర్ రిక్వైర్మెంట్ ప్రకారంగా మాడ్యూల్స్ యాడ్ అయితుంటే కొద్దిగా కాస్ట్ వేరియేషన్ కూడా ఉంటాయన్నమాట. ఇది హోమ్ ఆటోమేషన్‌లో ఉండే బడ్జెట్ వివరాలు. సో, చూసారు కదండీ! వీజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్‌లో మనం ఏమేంటి అంటే ఏమేం వేటిని మనం ఆటోమేషన్‌గా అంటే స్మార్ట్‌గా చేసుకోవచ్చు ఏంటి అనేది క్లియర్‌గా మీకు చూపించడం జరిగింది. సో, ఒక ఇంటిని అందంగా ఇప్పుడున్న ట్రెండీ జనరేషన్‌లో స్మార్ట్‌గా చేసుకోవడం ఇప్పుడు అందరికీ ఒక ట్రెండీ విషయము. సో, మనకి ఇలాంటి ఇల్లు కావాలి అనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయాల్సింది వీజే స్మార్ట్ ఆటోమేషన్. సో, ఇక్కడ మనకి చాలా తక్కువ ప్రైజ్‌లో ప్రైజెస్ కూడా మీరు విన్నారు కాబట్టి చాలా బడ్జెట్ ఫ్రెండ్లీలో ఉంది. అలాగే వారంటీ ఉంది. అండ్ ప్రతి దాంట్లో గూడా మనకి డిజైన్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. మోడల్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ కలర్స్ గూడా మనం కస్టమైజ్ చేసుకునే ఛాన్స్ ఉంది. సో, ఇన్నిన్ని ఆప్షన్స్ అనేవి చాలా తక్కువగా ఉంటాయి. అండ్ అంత తక్కువలో మన బడ్జెట్ ఫ్రెండ్లీలో రావడం అనేది చాలా గొప్ప విషయం. సో, మీరు గనుక వచ్చినట్లయితే మీ ఇంటిని చాలా అందంగా, స్మార్ట్‌గా తయారు చేసుకోవచ్చు. సో, విచ్చేయండి వెంటనే వీజే స్మార్ట్ ఆటోమేషన్. సో, ఇక్కడ కేబీహెచ్‌పిలో గానీ, లేకపోతే మణికొండలో గానీ, ఆఫీస్‌కి రావచ్చు, ఇంటికి రావచ్చు. సో, పూర్తి డీటెయిల్స్ అండ్ కాంటాక్ట్ నంబర్ మీకు డిస్క్రిప్షన్‌లో ఇవ్వడం జరుగుతుంది. సో, చూసారు కదండీ! ఇది ఈరోజు విజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్. సో, చెప్పారు సార్. అంటే ఎలా ఉంటుంది, ఏంటి సో, అన్నీ డీటెయిల్‌గా చెప్పారు. ఓకే మన అండి. దగ్గర ఫ్రాంచైజ్ గూడా అవైలబుల్‌గా ఉన్నాయి. అండ్ ప్రొడక్ట్స్ గానీ, హ్మ్. ఎవ్రీథింగ్ చాలా డీటెయిల్‌గా చెప్పారు. మన యెస్. దగ్గర ఇప్పుడేదైనా ఆఫర్ ఏమైనా రన్ అవుతుందా? సో, ఎవరైతే 1,00,000 అబోవ్ బిల్ చేస్తారో ఎయిదర్ 2 బీహెచ్‌కే, 3 బీహెచ్‌కే కర్టెన్స్, స్మార్ట్ లాక్స్ ఎనీ ఐటెమ్ మా వీజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్ నుంచి 1,00,000 అబోవ్ ఎవరైతే బిల్ చేస్తారో వాళ్ళకి ఎన్ఎఫ్‌సి ట్యాగ్స్ అలాగే ఒక 5 ఎన్ఎఫ్‌సి ట్యాగ్స్ అలాగే మనకి
రూ. 5,500 వర్త్ 5th జనరేషన్ అలెక్సా అనేది మనం ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నాము. అలాగే దీని ఇంటిగ్రేషన్ కూడా వాళ్ళ ఇంటి ఇన్‌స్టాలేషన్ టైంలోనే ఇంటిగ్రేట్ చేసి కంప్లీట్ సెటప్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అలాగే ఎవరైతే ఫ్రాంచైజెస్ తీసుకుంటారో వాళ్ళకి కూడా ఏంటంటే మనం ఒక అలెక్సాని ప్రొవైడ్ చేస్తున్నాము. ఫ్రాంచైజ్ అమౌంట్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా! 2.5 లాక్ ఈస్ ద ఫ్రాంచైజ్ అమౌంట్. అందులో 2 లాక్స్ వర్త్ మనం మెటీరియల్ ఇస్తాము. దాంతో పాటు ఫ్రీ ఆఫ్ కాస్ట్‌లో మనం ఈ అలెక్సాని కూడా 5th జనరేషన్ అలెక్సా కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో, ఇంకా ఎవరికైతే మోర్ ఇన్ఫర్మేషన్ కావాలో ఒకసారి మా మణికొండలో ఉన్న ఆఫీస్ లొకేషన్‌కైనా రండి, లేకపోతే హోమ్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్‌కైనా రండి. సో, మీకు మాక్సిమం ఉన్న డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకోండి. సో చూసారు కదండీ! ఇక్కడ మీరు గనుక వచ్చినట్లయితే ఎలా ఉంది ఏంటి డైరెక్ట్‌గా విజిట్ చేయొచ్చు. ఆల్రెడీ ఉన్న ఇల్లయినా సరే, కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసుకుంటున్న ఇల్లయినా సరే, మీ హోమ్‌ని చాలా స్మార్ట్‌గా, ట్రెండీగా అంటే మీకున్న రిక్వైర్మెంట్స్‌ని బట్టి ఇక్కడ డిజైన్స్‌లో, కలర్స్‌లో, మోడల్స్‌లో మీకు తగినట్టుగా డిజైన్ చేసి ఇవ్వడం జరుగుతోంది. అది కూడా చాలా తక్కువ బడ్జెట్‌లో అండ్ వారంటీతో పాటు మనకి ఆఫర్‌గా అలెక్సా గూడా రాబోతుంది. సో మరింకెందుకు ఆలస్యం వెంటనే విచ్చేయండి. వీజే స్మార్ట్ హోమ్ ఆటోమేషన్.